గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 4 లక్షల కోట్ల అప్పు చేసి తట్టెడు మన్ను ఎత్తలేదు, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు, అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి క్షుద్ర పూజల పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రామ్మోహన్ రెడ్డి కళ్ళు తాగిన కోతుల్లాగా మాట్లాడుతున్నారన్నారు. వెంటనే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ప్రజా నాయకుడు హరీష్ రావుకి, యావత్ తెలంగాణ సమాజానికి మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభాపక్ష నేత తన్నీరు హరీష్ రావుపై క్షుద్ర పూజల పేరిట టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చీల్చి చెండాడుతున్న శాసనసభాపక్ష ఉపనేత ప్రజా నాయకుడు హరీష్ రావుకి, యావత్ తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 33 మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన దాదాపు 33 మాసాలు అవుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఎక్కడ అమలు కాలేదు. ఆయన మైక్ దొరికితే ఏం మాట్లాడతాడో, ఏ సబ్జెక్టు మీద మాట్లాడతాడో మీటింగ్కి సబ్జెక్ట్కి సంబంధం ఉండదు. పెట్టేది ఒక మీటింగ్ అయితే మాట్లాడేది ఒక విధానం ఉంటుంది. మొన్న వేస్ట్ ఇంజనీర్ విద్యార్థులను పట్టుకుని వేస్ట్ క్రిమినల్స్ అని చెప్పి మాట్లాడండి. రాష్ట్రంలో ఉండే విద్యార్థి సంఘాలందరూ కూడా ముక్త గండంతో ఖండిస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేసుకోనికి అద్దంకి దయాకర్, రామ్మోహన్ రెడ్డి, నిన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ క్షుద్ర పూజల కోసం మాట్లాడుతున్నారు. మన దేశంలో ముస్లింలు మసీద్కి పోతారు, క్రిస్టియన్స్ చర్చికి పోతారు, హిందువులు దేవాలయాలకు పోతారు. దేవాలయాలకు పోతే కూడా తప్పుడు సమాచారం ప్రజలకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముఖ్యమంత్రి గారి యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ముఖ్యమంత్రి గారి యొక్క మాట్లాడిన తీరును ప్రజలలో తప్పుడు మెసేజ్ పోకుండా చూసుకోవడానికి డైవర్స్ పాలిటిక్స్ గత 33 నెలలుగా నడుస్తూ ఉంది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చాలా హామీలు ఇచ్చిండు. ఆ హామీలు అమలు చేసే దానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆటో రిక్షాకి 12,000 ఇస్తా అన్నాడు, రైతు కూలికి 12,000 ఇస్తా అన్నాడు, కౌలు రైతుకు 12,000 అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. అదేవిధంగా మహిళలకి 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కనీసం ఇలా రైతు బీమా ప్రీమియం కూడా కట్టలేని పరిస్థితులలో 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రోజు ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసే నాయకుడు హరీష్ రావు గారి మీద ఆయన ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. కాబట్టి ఆయన డిప్రెషన్లో పెట్టడానికేనో, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికేనో రేవంత్ రెడ్డి గారు ఎత్తుల మీద ఎత్తులు వేసి మహేష్ కుమార్తో మాట్లాడించింది. క్షుద్ర పూజలనేటివే ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారికి మంత్రం మీద మంత్రమే చంపేస్తారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేయలే, అమలు చేయనందుకు మంత్రాలు ఇచ్చి చంపేస్తాను నేను. ఇది రాకెట్ యుగం, మిసైల్స్ యుగం. ఎక్కడో అమెరికా ఉన్నాడు, ఇరాన్లో బాంబులు వేస్తున్నాడు.
ఎక్కడ ఉన్నటువంటి మనము మన దేశం నుండి చంద్రమండలానికి రాకెట్స్ పంపిస్తున్నాం. టెక్నికల్గా టెక్నాలజీగా విపరీతంగా వచ్చింది అలా. అట్లాంటి యుగంలో మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్నట్టు మంత్రాలతో చింతకాయలు రాలగొట్టే మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. మహేష్ కుమార్ గౌడ్ కానీ, అద్దెంకి దయాకర్ కానీ, రామ్మోహన్ రెడ్డి కానీ మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి హరీష్ రావు గారికి. మీరు బహిరంగ క్షమాపణ హరీష్ రావు గారికి చెప్పాలి. తప్పుడు సమాచారం ప్రజలకు చెప్పినందుకు ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? రాష్ట్రాన్ని ఎటు దిశగా తీసుకెళ్తున్నారు? 33 మాసాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉండే పెండింగ్ ప్రాజెక్ట్ క్లియర్ చేయలేకపోతున్నారు. ఎస్ఎల్పిసిలో 8 మంది చనిపోతే బొక్కలు కూడా ఎరగలేదు మీరు. బసవేశ్వరం ఎక్కడ వాయే? గంధమల్లి ఎక్కడ వాయే? కాళేశ్వరం కంప్లీట్ చేయకపోతుంది, సీతారాముల ఎత్తిపోతలో ముట్టకపోతుంది, పెండింగ్ ప్రాజెక్టులన్నీ అక్కడనే పెట్టుకుంటుంది. ఒక కెనాల్ తవ్వకపోతుంది, 4 లక్షల కోట్ల అప్పు చేస్తుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీ యొక్క వైఫల్యాలను నుండి బయటపడడానికి హరీష్ రావు అట్లాంటి మీద నాయకుడి మీద మీరు చేసే ఆరోపణలకి క్షమాపణ చెప్పి తప్పుకోవాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని మీరు మాట్లాడుతున్నారు కదా. వచ్చే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా పోతుంది తెలంగాణ రాష్ట్రంలో. వచ్చే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆనవాళ్ళు కూడా ఉండవు. ఎందుకంటే మీరు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి వెలుగబెట్టి నేను లేదు కాబట్టి, రోజుకొక రకమైనటువంటి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి ప్రజలే మిమ్మల్ని తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నారు. రైతులు ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నారు. విద్యార్థులు ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నారు. మీరు చేసే దుర్మార్గము అంతా ఇంత కాదు. దాదాపు 1 కోటి ఎకరాలు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. వాటి అన్నింటి నుంచి ప్రజల యొక్క మూడును డైవర్ట్ చేయడానికి క్షుద్ర పూజల పేరు మీద కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు హరీష్ రావు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.